ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో, ఓ పుత్ర, నీవు నారాయణుని యొక్క నామస్మరణ చేయకూడదు. ఇప్పుడు ముల్లోకాలు నావే, ఇప్పటికీ దేవుడు నేనే, కావున నువ్వు నారాయణుడి బదులు నా నామస్మరణ చెయ్యు అంటాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు, లేదు నాన్న, నారాయణుడు అంతటా ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అలాగే ప్రతి ఒక్క జీవ జంతువులో ఉన్నాడు అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడు నీ నారాయణుడు? నన్ను చూసి భయపడ్డాడా? నిజంగా నారాయణుడు ఉంటే ఈ నా యొక్క రాజభవనంలో నారాయణ్ణి చూపించు అని ఒక స్తంభాన్ని చూపించి అందులో నుంచి నారాయణ్ణి రమ్మను అని చెప్తాడు. చెప్పగానే ప్రహ్లాదుడు కళ్ళు మూసుకొని నారాయణ యొక్క నామస్మరణ చేస్తూ, ప్రభు, నేను చెప్పిన మట్టుకు ఇప్పుడు నువ్వు రావాలి, లేదంటే నీపై ఉన్న నా భక్తికి ఏం అర్థం లేకుండా పోతుంది ప్రభు అంటాడు. అనగానే స్తంభం కూలిపోయింది. అందులో నుంచి వచ్చాడు నరసింహస్వామి. కానీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చూసి, ఓ హిరణ్యకశిపుడా, నీవు నా భక్తుడిని చంపాలని చూశావు, కావున నీ యొక్క మరణం తథ్యం అని హిరణ్యకశిపుడిని లాగి తీసుకొని తన యొక్క తొడల మీద కూర్చోపెట్టి, ఓ హిరణ్యకశిపుడా, నీవు ఆకాశంలో లేవు మరియు నేలపై లేవు, అలాగే నీవు ఇంటి బయట లేవు, ఇంటి లోపల లేవు, నువ్వు వచ్చేసి నా యొక్క తొడలపై ఉన్నావు, కాబట్టి నీ యొక్క మరణం తథ్యం అని తనని ఒక్కసారి చీల్చేసి చంపేస్తాడు. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయ్స్.